డిగ్రీ అయ్యాక ఒక బిగ్ క్వశ్చన్ మనందరికీ వస్తుంది. ఈ కెరియర్‌ని ఫ్రీలాన్స్‌గా హ్యాండిల్ చేయాలా? లేదా ఒక ఫుల్ టైమ్ జాబ్‌లో సేఫ్‌గా ట్రావెల్ అవ్వాలా అని. ఇట్స్ లైక్ స్టాండింగ్ ఎట్ ఎ రైల్వే క్రాసింగ్. వన్ సైడ్‌లో ట్రైన్ రెడీ, అదర్ సైడ్‌లో బైక్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. విచ్ వన్ విల్ టేక్ యూ ఫాస్టర్, సేఫర్, బెటర్ డెస్టినేషన్‌కి? ఇన్ దిస్ వీడియో లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ లైక్ ఎ రోడ్ జర్నీ. ఫ్రీలాన్సింగ్ అంటే బైక్ ఎక్కడం లాంటిది. మీరే డిసైడ్ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి అని. మీరు స్పీడ్ పెంచగలరు, యూ క్యాన్ ఈవెన్ టేక్ షార్ట్ కట్స్ ఆర్ ఆఫ్ రోడింగ్. ఇందులో ఫ్రీడమ్ ఫుల్ ఉంటుంది, కానీ రెయిన్ వచ్చినప్పుడు, రోడ్ స్లిప్పరీ అయినప్పుడు, పెట్రోల్ అయిపోయినా యు ఆర్ ఆన్ యువర్ ఓన్. నో వన్ గ్యారంటీ సేఫ్టీ ఆర్ సాలరీ. ప్రాజెక్ట్స్ రావడం కష్టం, క్లయింట్స్ ట్రస్ట్ చేయడం ఇంకా కష్టం. ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యువర్ రైడర్స్. సో ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, బైక్ స్కిడ్ అయిపోవచ్చు, డిలే అవ్వచ్చు ఆర్ వర్స్ యాక్సిడెంట్. ఫుల్ టైం జాబ్ అంటే ట్రైన్ జర్నీ లాంటిది. రూట్ ఫిక్స్ అయి ఉంటుంది, టైమింగ్స్ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. వాళ్ళ స్టార్ట్ టైం కి మనం స్టార్ట్ అవుతాం. సీట్ రిజర్వేషన్ ఉంటుంది. డెస్టినేషన్ కి రీచ్ అవ్వడం ఆల్మోస్ట్ గ్యారంటీడ్. ఆల్మోస్ట్ సేఫ్టీతో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మీరు రిలాక్స్ అయ్యి విండో నుంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ మీన్ టైం ట్రైన్ లో ప్యాంట్రీ ఉంటుంది, అనౌన్స్మెంట్స్ వస్తాయి, పీపుల్ అరౌండ్ హెల్ప్ చేస్తారు. జస్ట్ లైక్ జాబ్ లో హెచ్ఆర్, మేనేజర్, ట్రైనింగ్, టీమ్ సపోర్ట్, డిఫరెంట్ పాలసీస్, ఎంజాయ్మెంట్ లాగా. బట్ మీరు రూట్ చేంజ్ చేయలేరు. స్టాప్ చేయడం అండ్ సడన్ డిసిషన్ తీసుకోవడం చాలా కష్టం. లిటిల్ లెస్ ఫ్రీడమ్ బట్ మోర్ సెక్యూరిటీ. సో క్వశ్చన్ ఇస్, మొత్తం జర్నీని ట్రైన్ లో చేయాలా లేదా బైక్ తో ట్రావెల్ చేయాలా? హానెస్ట్లీ ఫ్రెషర్స్ కి సేఫ్ గా స్టార్ట్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ 1-2 years లో స్కిల్, డిసిప్లిన్, ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. వీ షుడెంట్ జస్ట్ బి ప్యాసెంజర్స్ ఆన్ ద ట్రైన్, వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ ద డ్రైవర్ సీట్. సో ఫుల్ టైమ్ జాబ్ లో స్టార్ట్ చేయటం ఒక సాలిడ్ ఫౌండేషన్. వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చాక బైక్ ని ప్యారలల్ గా రైడ్ చేయొచ్చు. సైడ్ ఫ్రీలాన్సింగ్, ఓన్ గిగ్స్, హజిల్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ప్రెషర్ ఉండి ఇన్కమ్ స్టేబుల్ గా ఉండాలి అనుకుంటే ఫుల్ టైమ్ ఇస్ ద బెస్ట్. ఆల్రెడీ ఒక నీష్ ని స్ట్రాంగ్ స్కిల్ ఉండాలి. ఫ్యూ క్లయింట్స్ రెడీ ఉన్నారు, దెన్ ట్రై ఫ్రీలాన్సింగ్. డోంట్ బ్లైండ్లీ ఫాలో దీస్ యూట్యూబ్ ట్రెండ్స్. లీవ్ యువర్ 9 to 5 and earn 1 lakh in 10 days. ఇలాంటివన్నీ వర్క్ అవ్వదు. ప్రతి మనిషి సిచ్యువేషన్స్ డిఫరెంట్, దేర్ రోడ్స్ ఆర్ డిఫరెంట్. కానీ బైక్ లో వెళ్తున్నారా, ట్రైన్ లో కూర్చున్నారా అనేది పక్కాగా పెట్టుకోండి. డెస్టినేషన్ మీద క్లారిటీ పెంచుకోండి. మీరు ఎక్కడ వెళ్ళాలి అనుకునేది మీకు తెలియాలి. ఒకసారి డెస్టినేషన్ క్లారిటీ వచ్చాక మీరు ఏదెక్కినా సరే మీరు రీచ్ అవుతారు. బైక్ రైడ్ అయినా, ట్రైన్ జర్నీ అయినా మీరు ఒక ట్రావెలర్. రిమెంబర్ దట్ ట్రావెలింగ్ ఆర్ జాబ్ ఇస్ ఇంపార్టెంట్. టేక్ యువర్ టైం, ప్లాన్ యువర్ రైడ్ ఆర్ బుక్ యువర్ ట్రైన్ వైస్లీ. కమెంట్స్ లో చెప్పండి మీకు ఏది ఇంట్రెస్టింగ్, ఫ్రీలాన్సింగా లేదా జాబ్ స్టెబిలిటీనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ కెరియర్ క్రాస్ రోడ్ లో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. రఘుదత్త సైనింగ్ ఆఫ్.